ఇవాళ మళ్ళీ చెప్తున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 3 విషయాలలో మనం మొత్తం అవుట్ అయిపోతుంది. 3 విషయాలు. ఒకటేమో హైడ్రా విషయంలో ఇలా ఇది తప్పు, మీరు పేదలు ఉసురు పోసుకుంటున్నారు, పేదలు పుట్టగొడుతున్నారు, పేదలు హరిగోసపడుతున్నారు అని చెప్పించి ఈ తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలలో కూడా ప్రజలు ఇలా బాధపడుతున్నారు. వాళ్ళు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా గ్రామ పంచాయతీ కూడా కాంగ్రెస్ పార్టీ. ఇలా రుణమాఫీ విషయంలో గుణపాఠం చెప్పడానికి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. ఇలా 6 గ్యారెంటీల విషయంలో ఇలా కాంగ్రెస్ పార్టీకి అవినీతి ప్లస్ 6 గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా ఈ పార్టీకి ఓటేరు మీరు మర్చిపోయాల. రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీరు ఎన్నికలకు సిద్ధమా? మీరు ఈ అంశం మీద వాళ్ళు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తారు, వాళ్ళు మోసం చేశారు. వాళ్ళు మోసం చేసిరనే కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రుణమాఫీ చేస్తారు, వీళ్ళని నమ్మి వీళ్ళ కోటేసారు. ఇలా ఎంతమంది రుణమాఫీ చేసారు? ఇవాళ రైతులు రోడ్లకి ధర్నా చేసే పరిస్థితి ఏమొచ్చింది? ఆ 3 విషయాలంటే ఒకటేమో హైడ్రా, ఇంకొకటేమో 6 గ్యారెంటీలు, 3 ఇంకోటేమో గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ల పరిస్థితి. మాజీ సర్పంచులు ఇప్పటికీ రోడ్డు మీద ఆందోళన చేస్తుంటే ఎందుకంటే మూర్ఖత కూడా వాళ్ళు ఆ ప్రభుత్వం మూర్ఖత ప్రభుత్వం నమ్మి ఆ మూర్ఖత కేసీఆర్ కుటుంబాన్ని నమ్మి అభివృద్ధి పనులు చేసారు. వాళ్ళు ఇవాళ అప్పుల పాలై అడుక్కునే పరిస్థితి గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్లో వచ్చింది. వాళ్ళు రోడ్డు ధర్నాలు జరిచే పరిస్థితి. ఆత్మహత్యలు చేసుకున్నారు. విదేశాలకు పుట్టగూడు కోసం వేరు అప్పులు తీసుకోవడానికి పెట్రోల్ బంకుల్లో జాబ్ చేసారు. ఇప్పటికీ రోడ్డు మీద ఆందోళన చేస్తున్నారు. ఎన్నికల మంది ప్రభుత్వం చెప్పింది సాయం చేస్తామన్నారు. ఇవాళ ఏమైంది? వాళ్ళ పరిస్థితి ఏంది? అన్ని బిల్ రికార్డ్ అయ్యి అన్ని రెడీ ఉన్నాయి, వాళ్ళు పేమెంట్ చేయాలి. ఇప్పుడు 1,50,000 కోట్ల మూసినది చేస్తుంటారు. మంచిది చేస్తే కలిసి చేస్తారు చెప్పారు. ఫస్ట్ ఇప్పటికి సర్పంచ్ ఏ పాపం చేశారు? సర్పంచ్ ఏ పాపం చేశారు? పాప వాళ్ళు రోడ్లు వేసారు, శ్మశాన వాటికలు కట్టిర్రు, కమ్యూనిటీలు కట్టిర్రు, రైతు వేదికలు కట్టిర్రు, డ్రైనేజీలు కట్టిర్రు, భవనాలు కట్టిరు, అన్ని కట్టిరు. వాళ్ళు పాపం అందరూ వాళ్ళకి కలిసి వాళ్ళతో సేవ చేసుకుని ఆ ప్రభుత్వం మోసం చేస్తే అధికారం వస్తే ఈ ప్రభుత్వము వాళ్ళని ఆదుకుంటుందంటే వాళ్ళు ఆదుకునే ప్రయత్నం చేస్తలేదు. ఇలా 3 విషయంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీ భాగస్వామ్యం ఉంది. రుణమాఫీ విషయంలో ఈ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ అందరూ బికారిగాలు కావడం కారణం బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు సాయం చేయకపోవడానికి కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు పార్టీ కారణం. ఈ రెండింటి మీద కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు సిద్ధమా? మీరు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సిద్ధమా? మీరు నేను మళ్ళా గ్రామ పంచాయతీకి సంబంధించి మాజీ సర్పంచ్లకు ఎంపీలకు రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు జరగబోయేటువంటి గ్రామ పంచాయతీ స్థానిక సంస్థ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిపియండి. ఇవాళ కేంద్ర నిధుల ద్వారా మాత్రమే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఇవాళ మళ్ళీ వచ్చేది కేంద్ర నిధులే. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా గత ప్రభుత్వం వేలే, ఈ ప్రభుత్వం ఏది ఏం లేవు. ఈ ప్రభుత్వం పొంగ ఆ ప్రభుత్వం చిప్పది పట్టింది, ఈ ప్రభుత్వం పొంగ చిప్ప చేతికి పంపుతుంది. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నిధులు వేస్తాయి. బీజేపీ సభ్యులు గెలవకుంటే ఇక్కడ గ్రామ పంచాయతీ నిధులను మళ్ళీ డైవర్ట్ చేస్తారు. కరెంటు బిల్లు, శాలరీసో రెంట్లో కట్టించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీకోసం ఇలా భారతీయ జనతా పార్టీ మద్దతు తెలపండి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇవాళ మా అభ్యర్థులు గెలిచిన తర్వాత ఇవాళ ఇదే హైదరాబాద్ నడిబొడ్డున మా గెలిచిన సర్పంచ్లు అందరితో, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు అందరితో ఇవాళ గతంలో మిలియన్ మార్చ్ ఏ విధంగా జరిగిందో మేము కూడా సర్పంచ్ల మార్చ్ నిర్వహిస్తాం. ఈ ప్రభుత్వం మెడల్ వస్తాం. ఈ ప్రభుత్వం మీ బిల్లులు పేమెంట్ చేసే వరకు కూడా మేము వదిలిపెట్టాం. నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా మీరు భారతీయ జనతా పార్టీ మద్దతు తెలపండి. ఇవాళ నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ రేపు గవర్నమెంట్ స్పందిస్తుంది, మేము లెక్కలు తెప్పిస్తున్నాం అని 100 కోట్లకు 5 కోట్లు ఇస్తుంది. మళ్ళీ చప్పటి కొట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకు మీరు మద్దతు చెప్తే మిమ్మల్ని ఇవ్వలు కాపాడారు. ఇక మీకు ఈ ప్రభుత్వం ఏది పోరాడితే తప్ప ఏమన్నా శాస్త్రం ఉందిగా, పోరాడితే పోయేది ఏమీ లేదని చెప్పి మేము అడిగిన దానికి మీకోసం ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు గ్రామ పంచాయతీలో మాకు మద్దతు తెలపండి. కేంద్ర నిధులను నిష్పక్షపాతంగా నిజాయితీగా గ్రామాభివృద్ధికి సహకరించే విధంగా ప్రయత్నం చేయండి. మేము మీకోసం హైదరాబాద్లో పెద్ద ఎత్తున మార్చేస్తాం. ప్రభుత్వం దిగి వచ్చే విధంగా మేము మార్చి వేస్తాం. మీకు అండా ఉంటామని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం.